లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మన రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు, బాగా ఇష్టపడే వాళ్ళు చనిపోతూ ఉంటారు. అయితే మన సోషల్ మీడియాలో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో మనము RIP రిప్ అనే ఒక స్టేటస్ పెడుతుంటాము. అసలు రిప్ అంటే ఏంటి? అందరికి తెలిసిన విషయం ఏంటంటే రెస్ట్ ఇన్ పీస్ అని చాలామంది అనుకుంటారు, కానీ అసలు అర్థం కానే కాదు. రిప్ అంటే దీని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటంటే RIP రిప్ అనేది ఒక లాటిన్ పదం, రిక్వెస్ట్ కాంట్ ఇన్ పీస్ నుంచి ఉద్భవించింది. దీని అర్థం ఏమిటంటే శాంతిలో నిద్రపోవడం, ఆత్మకు శాంతి కలగాలి అని అంటారు. అంటే మరణం తర్వాత ఆత్మ శరీరం నుంచి విడిపోయి మళ్ళీ రెండో రోజున తిరిగి కలుస్తుందని క్రైస్తవ మతం నమ్ముతుంది. అదే ఆ వ్యక్తి చర్చిలో మరణిస్తే యేసుక్రీస్తును ఎదుర్కొంటాడని అంటారు. ఈ రిప్ అనే పదం 18వ శతాబ్దానికి చెందినగా చెప్తారు. కానీ 5వ శతాబ్దంలో సమాధులపై రిక్వెస్ట్ కాంట్ ఇన్ పీస్ అనే పదాలు కనిపించాయని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక వాడక భాషలో ఈ పదం రెస్ట్ ఇన్ పీస్గా మారిపోయింది. ఈ RIP రిప్, రెస్ట్ ఇన్ పీస్ను ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే వాడతారు. హిందూ సనాతన ధర్మం ప్రకారము మన హిందువులో చనిపోతే మాత్రం ఓం శాంతి అని మాత్రమే మనం సోషల్ మీడియాలో పోస్టులు చేయాలి.